ఇక్కడ మనం ఒక నోటిఫికేషన్ రావాలి అంటే గవర్నమెంట్‌కి పదే మనం విజ్ఞప్తులు చేసుకోవాలి. ఆ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఆ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మనకు అనేక సమస్యలు మనకు ఎదురవుతూ ఉంటాయి. ఆ సమస్యలంటే అనేకమైనటువంటి లోపాలు. ఆ లోపాల వల్ల మనం కోర్టులో కేసులేయడాలు, దానివలన నోటిఫికేషన్ లేట్ అవ్వడం, దీనివలన సంవత్సరాల తరబడి ఒక నోటిఫికేషను పూర్తి చేయడానికి కనీసం ఒక 5 సంవత్సరాలు పట్టే సమయం అవుతుంది. దీంతో మనం ఎంతో కోల్పోతూ ఉన్నాం. ఇది నాకు తెలిసిన తర్వాత ఏమైందంటే, మనం ఉద్యోగం కోసం పోరాటం చేయడం కంటే ఇక్కడ నిరుద్యోగులు, ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులు వ్యవస్థలో ఉన్నటువంటి లోపాల మీద దృష్టి పెట్టాల్సినటువంటి పరిస్థితి దాపురించింది. తర్వాత మా పర్సనల్‌గా చూసుకుంటే ఈ వ్యవస్థలో ఈ లోపాలు ఏవైతే ఉన్నాయో అవి ఎత్తి చూపడానికి నిరుద్యోగులకు సంబంధించి అప్పట్లో ఎవరూ లేరు. ఎవరు వినడానికి రెడీగా లేరు. ఏ ప్రభుత్వం సిద్ధంగా లేదు. అందువల్ల మేమేం చేసామంటే సంఘటనల ఆధారంగా, సమస్యల ఆధారంగా సంఘటితం చేసేవాళ్ళం అనమాట. నిరుద్యోగుల్ని సంఘటితం చేసి నాకున్నటువంటి నిరుద్యోగ విద్యార్థి సంఘ నాయకుడిగా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే ఈ క్రమంలో ఇవన్నీ ఆటుపోట్లు ఎదురవ్వడం, ఈ సమస్యలు ఎదురవ్వడం, ఈ సమస్యల మీద దృష్టి పెట్టాలని ఆలోచన వచ్చింది.